ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, సహోదరుడా సహోదరి. గత కాలంలో నిన్ను కాపాడిన దేవుడు, గత కాలంలో నిన్ను సంరక్షించిన దేవుడు, గత కాలంలో నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు, ఆపదల నుండి అపాయము నుండి తప్పించిన దేవుడు ఇప్పుడు ఎందుకు తప్పించడు? ఇప్పుడు ఎందుకు నిన్ను కనికరించడు? ఇప్పుడు ఎందుకు నీ కష్టాన్ని తీర్చడు? ఇప్పుడు ఎందుకు నీ కన్నీళ్లు తొడవడు? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? ఎందుకు నీ మీద నీకే విరక్తి వచ్చేసింది? దేవుని మీద ఎందుకు నీకు అనుమానం వచ్చింది? ఒకసారి ఆలోచించు. దేవుని మీద అనుమానం వస్తే, దేవుని సన్నిధికి నువ్వు దూరం అయితే ఏం జరుగుతుందో తెలుసా? నష్టపోతావు, కష్టాలు పాలైపోతావు. ప్రాముఖ్యంగా నీ మీద ఆధారపడిన నీ భార్య బిడ్డలను నువ్వు బజారుకి